గొర్రెలకు డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి 100% గొర్రెల పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ బయటకు వస్తేనే రేవంత్ రెడ్డి రైతు బంధు వేశాడన్నారు. వడ్లు మక్కలు కొనుగోలు చేయకపోవడంతో 22 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడారు. 10 రోజుల పాటు కుటుంబ సమేతంగా ఘనంగా బీరప్ప ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కురుమ సంఘ భవన నిర్మాణానికి సహకరించానని, చుట్టూ సీసీ పోయించినట్లు చెప్పారు. గుడి అభివృద్ధి కోసం 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. బీరప్ప గుడికి తన తండ్రి పేరిట ₹1,00,000 రీలింగ్ వేయడం జరిగిందన్నారు. మినీ ట్యాంక్ కూడా ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించామన్నారు. బుస్సాపూర్కు మంజూరైన లిఫ్ట్ పనులు తాను మంత్రిగా ఉన్న సమయంలోనే 90% పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, త్వరలోనే పనులు పూర్తి చేసుకుని లిఫ్ట్తో పంట పొలాల వాకిట్లోకి నీళ్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ బుస్సాపూర్ గ్రామం చల్లగా ఉన్నది. మీ అందరికీ గుర్తుండొచ్చు, ఒకరోజు ఊరంతా ట్రాక్టర్లు కట్టుకొని నా దగ్గరకు వచ్చింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో మా ఊరు మురుగుతుందట, రిజర్వాయర్ కడుతుందట, మా ఊరు పోకుండా కాపాడాలని మీరందరూ నా దగ్గరకు వచ్చింది. ఆ రోజు మీ అందరి వీరప్ప దేవుని దయ కావచ్చు, ఎల్లమ్మ తల్లి దయ కావచ్చు, ఆనాడు కేసీఆర్ గారి దగ్గర పోయి మన గ్రామాన్ని పోకుండా కాపాడుకున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మరొకసారి నేను డబుల్ రోడ్ వేయించిన, ఊళ్ళకెళ్ళి పోతుంది రోడ్డు, మా ఇళ్ళన్నీ పోతాయి సార్, ఊరవతలకి పోవాలి రోడ్ అన్నారు. అంటే 100 మంది వచ్చి ఇంటికి కొన్నాడు పొద్దుగాలు. లేదు బాబు కాపాడితే తప్పకుండా అని చెప్పి మీ కోరిక మేరకు ఆ రోడ్డు మళ్ళీ మీరు ఇంకో మాట అన్నారు, వాస్తు కోసం చెరువు కట్ట మీదకి వెళ్ళిపోవాలి సార్ అన్నారు. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఊళ్ళకి వెళ్ళి పోకుండా ఆ భూములందరినీ బతిలాడి వాస్తు ప్రకారం చెరువు కట్ట మీదకి రోడ్డు తీసుకుపోయి కూడా మీ మాటను గౌరవించడమని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. నేను ఊళ్ళకి వచ్చినప్పుడల్లా ఒక రోడ్డు దరఖాస్తు ఇస్తారు. ఒకసారేమో గన్పూర్ రోడ్డు కావాలి సార్ అన్నారు, గన్పూర్ రోడ్ వేయించిన. మళ్ళీ వస్తే గుడికందుల రోడ్డు కావాలి సార్ అన్నారు, గుడికందుల రోడ్డు వేయించిన. మళ్ళీ వస్తే తోర్నాల రోడ్డు కావాలి సార్ అన్నారు, దోర్నాల రోడ్ వేయించిన. మళ్ళొక్కసారి వస్తే వరదరాజపల్లి రోడ్డు కావాలి సార్ అన్నారు, వరదరాజపల్లి రోడ్ వేయించిన. చెరువు కట్ట మీదకి వెళ్ళిపోవాలన్నారు, కట్ట మీదకి రోడ్డు పోయేటట్టు చేసిన. మంచి స్కూల్ కట్టాలన్నారు, స్కూల్ కూడా బ్రహ్మాండంగా కట్టించిన. మా కుర్మ సోదరులకు కమ్యూనిటీ హాల్ కట్టినాం, మీ ఇళ్లలో సీసీ రోడ్లు వేసినాం, కమ్యూనిటీ హాల్ చుట్టూ కూడా సీసీ వేయించినాం. ఇవాళ ఎల్లమ్మ తల్లి గుడికాడ కూడా ఊరందరి పండుగ చేసుకుంటాం. మా కమిటీ హాల్ ఫంక్షన్ హాల్ కట్టంటే కూడా 34-40 లక్షలు పెట్టి ఎల్లమ్మ గుడికాడ ఫంక్షన్ హాల్ కట్టాం, బ్రహ్మాండంగా రోడ్డు కూడా వేపించి మీరు చెప్పిన విధంగా చేసినాం. ఇవాళ ఈ కుర్మ దేవాలయానికి కూడా ఆ రోజుల్లో SDF కింద 5 లక్షల రూపాయలు గుడికి కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా మీరు ఏది అడిగినా, గణపూర్ అంటే నాకు ముఖ్యంగా బుస్సాపూర్ అన్నా ఈ ప్రాంతం అన్నా కూడా నాకు ఎంతో ప్రేమ. మీరు కోరిన విధంగా వాస్తవాన్ని మీరు నన్ను అడగలే, మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కొండోలే గుట్ట మీద ఉండేది బుస్సాపూర్. మొత్తం సిద్దిపేట కిందికి ఉంటుంది, బుస్సాపూర్ గడ్డ మీద ఉంటుంది. మరి మనకు నీళ్ళు వస్తలేవు కాళేశ్వరం. ఆ రోజు మీరు ఎవరు అడగలే నన్ను, కానీ నా ఊరు నా కాన్స్టిట్యున్సీలో మా బుస్సాపూర్, మా వెంకటాపూర్, మా ఇరుకోడు కూడా మిగలొద్దని ఆ రోజు నీళ్ల మంత్రిగా ఉంటే నేను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ ఊరికి శాంక్షన్ చేయించిన. దాదాపు 90 పైసలు పని అయిపోయింది లిఫ్ట్ ఇరిగేషన్. ఒక 10 పైసలు ఉండే. అదృష్టం బాగాలేక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2.5 ఏళ్ళు అయ్యాయి, కానీ ఇదివరకు 10 పైసల పని కూడా చేస్తలేదు. నిజంగా నేను ఆ రోజు ఆలోచించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టకపోతే ఇంకా 50 ఏళ్ళు అయినా మనకు నీళ్లు రాకపోవు, లిఫ్ట్ రాకపోవు. అన్ని ఊళ్ళలో చెరువులు నింపినాం. బుస్సాపూర్కు మాత్రం నేను లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పొలం వాకిట్లో పైపులు పెట్టి నీళ్లు వచ్చేటట్టు స్కీమ్ పెట్టించిన ఆ రోజు. సరే మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడినా, ఇంకెప్పుడు చేస్తారు 10 పైసల పని, ఆయన తొడగొట్టున్నాడు గట్టిగా ఎవడబట్ట, ఆయనతో 10 పైసలు కూడా జల్దీ చేపించి బుస్సాపూర్ కూడా కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ మద్దతు చేస్తా ఉన్నా.